వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రఘురాం మనం కూడా వాళ్ళలానే ఉండాలా అంటాడు. అటువంటి వాళ్ళతో అలా ఉన్న తప్పేమీ కాదులే, వెళ్ళి డబ్బులు లేవని చెప్పు, అర్థమైందా అని కసురుతుంది శారద. ఉండి లేవని ఎలా చెప్పను, నీకంత ఇబ్బందిగా ఉంటే నేనే చెబుతానుండు అని రఘురాంని పక్కకు గెంటి గుమ్మం దగ్గరకు వస్తుంది శారద. శారదను చూసి మోహన్లో కంగారు మొదలై తింగరి చూపులు చూస్తున్నాడు. ఏరా, నీకు ఇంకో పనే లేదేంట్రా? నేను నా కొడుకు కూడబెట్టిన సొమ్మంతా వాడికి ధారపోస్తున్నావు? అది కాదు పెద్దమ్మ, బెదురుతూ మాట్లాడతాడు మోహన్. ఇంకోసారి పెద్దమ్మ అంటే తోలు వలిచేస్తావెదవా. అదేంటి పెద్దమ్మ అంత మాట అన్నావు? అమాయకంగా అడుగుతాడు మోహన్. లేకపోతే పెద్దమ్మ పెద్దమ్మ అంటూ నా కొంపలో సొమ్మంతా మోసుకుపోయి దాని కొంప నింపుతున్నావు. అన్నయ్య చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడురా? ఏం చెప్పమన్నాడు? కళ్ళెర్ర చేసి చీరను కాస్త పైకి పట్టుకుని కాస్త ముందుకు ఆవేశంగా వెళుతుంది శారద. రుద్ర నువ్వు కలిసి చదువుకుంటున్నారు కదా, రుద్రకు ఏం అవసరం వచ్చినా నాకు చెప్పని కనిపించినప్పుడల్లా చెబుతున్నాడు అన్నయ్య, అందుకే చెప్పాను. వాడు చెబుతాడు, ఎందుకంటే నా కొడుకు మంచోడు, మీకులా వాడికి చావు తెలివితేటలు లేవు. వాడి అమాయకత్వంతో ఆడుకుంటున్నారు మీ ముగ్గురు. ఏంటి పెద్దమ్మా, మీ గొడవల్లో నన్ను తిడతావేంటి? అయినా ఇవన్నీ నాకెందుకు? మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు, నేను వెళ్ళిపోతాను అని గబగబా సైకిల్ దగ్గరకు వెళ్ళి సైకిల్ తీస్తాడు. ఇంతలో వెనక నుంచి రఘురాం, మోహన్ ఆగరా అని పరిగెత్తుకు వస్తాడు. మోహన్ సైకిల్ దిగకుండా కోపంగా చూస్తున్నాడు. పెద్దమ్మ మాటలేమీ పట్టించుకోకు, ఇవిగో 100 నేనిచ్చానని చెప్పకుండా నువ్విచ్చినట్లే వాడికిచ్చేయి అని మోహన్ చేతిలో 100 రూపాయలు పెడతాడు రఘురాం. పెద్దమ్మ తిడుతుందేమో అన్నయ్య. కష్టపడ్డ సొమ్ము కదా, ఆ మాత్రం బాధుంటుందిలే. నువ్వేం పట్టించుకోకు, నేనిచ్చానని మాత్రం చెప్పకు, సరేనా? సరే అన్నయ్య, వెళ్ళొస్తాను. మళ్ళీ రాకు, వచ్చావంటే కాళ్ళు 2 విరిచి పొయ్యిలో పెట్టేస్తాను, జాగ్రత్త. కోపంగా చూస్తుంది శారద. నువ్వు ఉండమ్మా అంటాడు రఘురాం వెనక్కి చూస్తూ. బాబోయ్, ఇంక రాను పెద్దమ్మా అని బెదిరిపోయి సైకిల్ వేగంగా తొక్కుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహన్. ఇప్పుడు శారద ఏమంటుందోనని రఘురాంలో భయం మొదలైంది. నేను ఇంతలా మొరుగుతున్నా వాడికి డబ్బులు ఇచ్చి పంపిస్తావా? నీకు నేనంటే కొంచెం కూడా విలువలేదురా. మీ నాన్న నిన్ను నా కొడుకు కాదని వదిలేసినా నేను వదలకుండా కంటికి రెప్పలా పెంచుకొచ్చినందుకు తగిన శాస్తే చేశావు అంటూ ఏడుస్తూ లోపలకు వెళ్ళిపోతుంది. అమ్మ బాధ చూడలేని రఘురాం అమ్మ వెనకే వెళ్ళి పక్కన కూర్చుని, అమ్మా, నేను చాలా అదృష్టవంతుడిని, నీలాంటి మంచి తల్లినిచ్చాడా దేవుడు. నీ మమకారంతోనే నాన్న లేడన్న లోటు తెలియకుండా పెంచావు. కానీ అక్కడ రుద్రగాడి పరిస్థితి వేరమ్మా. ప్రేమించే నాన్న దూరమయ్యాడు. ప్రేమగా చూసుకోవాల్సిన పిన్ని ఎప్పుడూ పీడిస్తూ ఉంటుంది. వాణ్ణి పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరమ్మా. అందుకే వాడంటే నాకు చాలా ఇష్టం అని జాలిగా చెప్పేసరికి, అది కాదు రఘుబాబు, వాడికి కూడా నీ మీద ఇష్టం ఉండాలి కదా అని తల నిమురుతూ చెబుతుంది శారద. అమ్మా, ఎదుటివారు చెడుగా ఉన్నారని మనం ఉంటే ఇక ఈ భూమి మీద అందరూ చెడ్డవాళ్లే ఉంటారు తప్ప మంచి వాళ్లే ఉండరని మాస్టారు చెప్పారు. ఎవరి మంచితనం వాళ్ళనే కాస్తుందని నువ్వు చెప్పేదానివి కదా, మర్చిపోయావా? కాస్త ఆలస్యమైనా మన మంచితనమే మనల్ని ఇలాగైనా నిలబెట్టింది. భగవంతుడు మనకు మంచే చేస్తాడు అని అమ్మకు నచ్చ చెప్పడానికి చూస్తున్నాడు రఘురాం. శారద కొడుకు మాటల్లో పెద్దరికాన్ని, మంచితనానికి మనసులో మురిసిపోయి తనకు తానే సర్ది చెప్పుకుని నిశ్శబ్దంగా ఉండిపోతుంది. సరే అమ్మా, నువ్వు కూడా భోజనం చేసి వచ్చేయి, నేను వెళ్ళి పడుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రఘురాం. కాసేపటి తర్వాత
సమయం రాత్రి 8 గంటలు. రఘుబాబు, బయట మంచాలు వేసేసావా? లోపల నుంచి గట్టిగా అరుస్తుంది శారద. ఆ, వేస్తున్నానమ్మా. ఇక పని పక్కన పెట్టి వచ్చి పడుకో, ఎప్పుడు పని చేస్తూనే ఉంటావు అంటూ నులక మంచంపై వాలిపోతాడు రఘురాం. అలా వాలి ఆకాశంలోకి చూడగానే నిండు చందమామ మబ్బుల చాటు నుండి తప్పుకుని బయటకు రావడం కనిపిస్తుంది. ఆ చందమామను చూడగానే అప్పటి వరకు రఘురాం మనసుని కలచివేసిన సంగతులన్నీ ఒక్కసారిగా చెల్లాచెదురైపోయి సీత రూపం గుర్తొస్తుంది. తన 2 చేతులు తల కింద పెట్టుకుని తల తిప్పి ఒకసారి అటు ఇటు తదేకంగా చూస్తాడు. ఎటు చూసినా రోడ్డు మీద నులక మంచాలు పరుచుకుని దుప్పట్లు ముసుగేసి నిద్రపోతున్న జనం. ఆ వెన్నెలకు తోడుగా దూరంగా ఒక వీధి లైటు. అన్నీ ఉన్నా రాత్రి కావడంతో నిశ్శబ్దంతో సహవాసం చేస్తున్నట్లున్న వీధి. చల్లగా శరీరాన్ని సుతి మెత్తగా తాకుతున్న గాలి. చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఇవేమీ ఉన్నట్లు అనిపించట్లేదు రఘురాంకి. సీత అందమైన నవ్వు మాత్రమే రఘురాం కళ్ళలో కదలాడుతుంది. ఆ నవ్వు గుర్తురాగానే వెంటనే పెదవులపై చిన్నగా వాలిన చిరునవ్వుతో మళ్ళీ కొబ్బరి చెట్టు ఆకుల మధ్య దాగిన చంద్రుడి వైపు తదేకంగా చూస్తూ మనసులో సీతా మహాలక్ష్మి, పేరుకు తగ్గట్లుగానే చక్కని రూపం. రేపు మళ్ళీ నాకు ఆ సీతా మహాలక్ష్మి కనిపిస్తుందా? ఏంటో ఎప్పుడూ లేనిది ఆ అమ్మాయిని చూడగానే నాకెందుకు ఇలా కంగారు పుడుతుంది. ఆ అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగున్నో. జీవితాంతం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. ఏదైనా రేపు ఆ అమ్మాయి వివరాలు కనుక్కోవలసిందే. అయినా నేను అనుకున్నంత మాత్రాన ఆ అమ్మాయి నాదైపోతుందా? అసలే నేను కోరుకున్నదేది నాకు అంత సులువుగా దక్కదు. సీత, ఎంత అందమైన పేరు. నా కోసమే పుట్టించుంటే బాగుండు ఆ భగవంతుడు నిన్ని పేరుతో. అసలు ఎవరు నువ్వు? చూసి చూడగానే నా మనసులో ఎందుకు దూరేశావు అని భారంగా అనుకుంటూ తన కుడి చేతిని గుండెలపై వేసుకుని వేళ్లను ఆడిస్తున్నాడు. ఇంతలో దుప్పటితో గట్టిగా తన మంచాన్ని దులుపుకుంటుంది శారద. ఆ శబ్దానికి ఉలిక్కిపడి సీతలోకంలోంచి బయటకు వచ్చి అమ్మ వైపు చూస్తాడు. శారద కూడా పడుకుని, రఘుబాబు, మెలకుగానే ఉన్నావా? నిద్రపోయావా అంటుంది. ఆ, చెప్పమ్మా అంటాడు రఘురాం సీత గురించి ఆలోచిస్తూనే. పొద్దుట జ్యోతి పిన్ని వచ్చిందిరా ఇంటికి. వాళ్ళ చుట్టాలమ్మ ఎవరో ఉందంట. చాలా బాగుందంట. కట్నం కూడా బాగానే ఇస్తారంట. ఆ మాటలు విన్న రఘురాం దగ్గర నుంచి సమాధానం ఏమీ రాదు. సమాధానం రాకపోయేసరికి శారద రఘురాం వైపు చూసి, రఘుబాబు, మాట్లాడవేంటి? నీకిష్టమేనా? ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్దామా మంచి రోజు చూసుకుని అంటుంది ఆత్రంగా. ఇప్పుడు కూడా రఘురాం దగ్గర నుంచి ఏం సమాధానం రాకపోయేసరికి, రఘుబాబు, ఇప్పుడే కదా మాట్లాడావు, అప్పుడే నిద్ర పట్టేసిందా కాస్త గట్టిగా అంటుంది. అదేం లేదమ్మా, ఏదో ఆలోచిస్తున్నానులే అంటాడు. నేను నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం ఊరోళ్ళందరి గురించి ఆలోచిస్తుంటావు అని విసుక్కుంటుంది మళ్ళీ. రఘురాం అమ్మ మాటలను ఏమీ పట్టించుకోకుండా అలా ఆకాశంలోకి చూస్తూ సీత గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఉదయం 7 గంటలు. రఘుబాబు, క్యారేజ్ ఇదిగో, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు. హడావిడిగా వస్తుంది శారద. పెట్టుకున్నాను అంటూ, అమ్మా, నన్ను దీవించు అని కాళ్ళ మీద పడతాడు రఘురాం. జాగ్రత్తగా వెళ్ళిరా అని తలపై చేయి పెడుతుంది శారద. సరే అమ్మా, వచ్చేసరికి 8 అవుతుంది. నా గురించి చూడకు, నువ్వు టైంకి తిను అని క్యారేజ్ తీసుకుంటూ గబగబా బయటకు వస్తాడు రఘురాం. రఘురాం వెనకే గాబరాగా నడుచుకుంటూ వస్తున్న శారద, ఇదిగో, అన్ని విషయాల్లోని దూరిపోకు, అసలే రోజులు బాలేదు, అర్థమవుతుందా అని కరుకుగా చెబుతుంది.
తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.